హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్ప. ఈరోజు వీడియోలో మీకు క్రిస్పీగా కరకరలాడే దోశ అయితే చేసి చూపించబోతున్నాను. ఎప్పుడు ఉప్మానే చేసి విసిగి అలసిపోయారా? అయితే ఒక్కసారి ఇలా నేను చేసి చూపించినట్టు ఉప్మా రవ్వతో ఒకసారి క్రిస్పీగా ఉండే దోశని ట్రై చేసేద్దామా? ఇక లేట్ చేయకుండా ఈ దోశలు ఎలా చేయాలో చూద్దామా? ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1.5 కప్పు రవ్వనైతే వేసుకోవాలి. నేను ఇక్కడ గోధుమ రవ్వతో చేసి చూపిస్తున్నాను. ఇలా 1.5 కప్పు గోధుమ రవ్వనైతే తీసుకుని ఇందులో 1/2 కప్పు రైస్ ఫ్లోర్ అండి, బియ్యపు పిండిని కూడా తీసుకోండి. దోశలు కరకరలాడుతూ ఉంటాయి. అలాగే ఉడికించిన బంగాళాదుంపలు 2 పెద్దవి ఉడికించి తీసుకున్నాను. అలాగే అటుకులు ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని కొద్దిగా అటుకులు అయితే నానబెట్టుకొని ఇందులో వేసుకోవాలి. దోశలు సాఫ్ట్గా కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయండి. ఇలా అటుకులు వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవడానికి కొద్దిగా నీళ్ళు అయితే వేసుకొని ఈ రవ్వని మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. రవ్వ అనేది మరీ మెత్తగా ఏమీ గ్రైండ్ అవ్వదండి, కొంచెం కరకరలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ రవ్వ బ్యాటర్ని తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఇందులో రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి. మనం దోశ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కొంచెం జారుగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండికి మూత పెట్టి పక్కన పెట్టేసుకొని చట్నీ కోసం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 కప్పు పల్లీలు అయితే తీసుకోవాలండి. పల్లీ చట్నీ. గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ పల్లీలు కలర్ మారేంత వరకు వేయించుకొని పక్కకు తీసేసి పెట్టుకోండి. అదే ప్యాన్లో పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి చూసుకొని ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని, కారం మీరు తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. కొంచెం స్పైసీగా ఉంటేనే పల్లీ చట్నీ బాగుంటుంది. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ పల్లీ చట్నీని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో కొద్దిగా నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం పలుచగా ఉంటేనే చట్నీ బాగుంటుందండి. అలాగే నేను పోపును కూడా రెడీ చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పోపును కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక దోశ ప్యాన్ని ఇలా కొద్దిగా నీళ్లు చిలకరించి వేడిగా ఉన్న దోశ పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం దోశలు ఎలా వేసుకుంటామో అలాగే దోశలు అయితే వేసుకోవాలండి. మీకు కరకరలాడుతూ ఉండాలంటే కొంచెం పలుచుగా అయినా చేసుకోండి, లేదా ఇలా మనం దోశ పిండిలానే అయినా వేసుకోవచ్చు. అంచుల చుట్టూరా ఆయిల్ వేసుకొని గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని బాగా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలండి. మనం వెంటనే తొందరపడి ఈ దోశలు తీసేసామంటే రావు, దోశ ప్యాన్కి అలాగే అంటుకుని ఉంటాయి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి లో టు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేసుకుని ఇలా దోశలు వేసుకొని చూడండి. దోశ చూడడానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. అలాగే దోశలు కూడా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇలా ఉప్మా రవ్వతో ఎప్పుడు ఉప్మానే కాకుండా కరకరలాడే క్రిస్పీ దోశలు అయితే ట్రై చేయండి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ ఇలానే చేసుకుంటారు. అంత రుచిగా ఉంటాయి. అప్పటికప్పుడు దోశ పిండి లేకపోయినా ఇన్స్టెంట్గా ఇలా చేసుకోవచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.